అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించారు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో పాక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన నౌకను వెంబడించి వారి చెర నుంచి 7 మత్స్యకారుల్ని రక్షించారు. అరేబియా సముద్రంలో ఉన్న నో ఫిషింగ్ జోన్ సమీపంలో మత్స్యకారుల్ని అడ్డుకున్నారనే సమాచారం రాగానే వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించి మత్స్యకారుల్ని విడిపించింది. చేపల వేటకు వెళ్లిన భారత మత్స్యకారులను బందీలుగా చేసుకుని తమ దేశానికి తరలించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఆట కట్టించింది. తమకు సాయం చేయాలని కోరుతూ కాలభైరవ్ అనే భారత మత్స్యకారుల బోట్ నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కి సమాచారం వచ్చింది. పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని మత్స్యకారులు తెలిపారు. అందులో ఉన్న 7 మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో భారత కోస్ట్ గార్డ్ బృందం రంగంలోకి దిగింది. భారత్ పాక్ మ్యారిటైమ్ సరిహద్దుకు ఓ నౌకను వెంటనే పంపించింది. పిఎంఎస్ఏ నౌక పాక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఐసీజీ నౌక వెంబడించి అడ్డుకుంది. చివరకు పాక్ అధికారుల చెర నుంచి 7 భారత మత్స్యకారుల్ని విడిపించింది. పాక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ నౌక నుస్రత్ తమ ప్రాదేశిక జలాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఐసీజీ నౌక వదిలిపెట్టలేదు. 2 గంటల పాటు చేసి మరీ పాక్ అధికారుల చెర నుంచి 7 భారత మత్స్యకారుల్ని విడిపించింది. మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తు జాలర్లకు చెందిన కాలభైరవ్ నౌక దెబ్బతిందని, అనంతరం అది మునిగిపోయిందని అధికారులు తెలిపారు. వీరంతా నవంబర్ 18న గుజరాత్లోని ఓఖా పోర్టుకు చేరుకోగా ఈ ఘటనపై ఐసీజీ, గుజరాత్ పోలీసులు, నిఘా వర్గాలు, మత్స్యకార విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పాకిస్తాన్, భారత్ నౌకల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.